అధ్యక్షులు మిత్రుడు రాష్ట్ర కార్యదర్శి బోగరి విజయ్ గారికి, జాతీయ కమిటీ సభ్యులు మా గోలిశైలు గారికి, జాతీయ కార్యదర్శి హర్షద భాస్కర్ గారికి, రాష్ట్ర మహిళా నాయకురాలు రక్తబంధులకు, ఉద్యమ సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఉమ్మడి జిల్లా సమావేశాలు 21వ తారీఖున ప్రారంభించుకున్నా. 21వ తారీఖున ఆదిలాబాద్లో పెట్టినాం, 22న నిజామాబాద్లో పెట్టినాం, 23న మెదక్ జిల్లాలో పెట్టినాం, 28వ తారీఖున ఖమ్మంలో, నిన్న 1వ తారీఖున వరంగల్లో పెట్టినాం, ఈరోజు నల్గొండలో, రేపు కరీంనగర్లో ఉంది, ఎల్లుండి అలంపూర్ అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో. ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నాం అంటే చరిత్ర లోపలికి పోదలుచుకోలేదు. దాదాపు అందరికీ తెలుసు, మాలమాలడుగా మనం ఏ లక్ష్యం కోసం ఏర్పడ్డాం, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. పనిచేసే క్రమంలో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి జోలికి నేను పోను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల జోలికి మాత్రం నేను రాగలుగుతాం. ఎందుకంటే గతం వదిలిపెడదాం, భవిష్యత్తులో మన భవిష్యత్తును నిర్మించుకునేటువంటి పనిని ఏ రకంగా చేసుకోవాలని మీద నేను ఫోకస్ చేయదలుచుకున్నా. 199 పేజీల రిపోర్టు ఎందుకు ఈ ప్రభుత్వం బయటపెట్టట్లేదు? కేవలం 4 పేజీలు మాత్రమే అసెంబ్లీలో కొందరి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ రిపోర్ట్లు బయటపెడితే కదా ఇది 3 నెలల కంటే ఆయన చేసిన డేటా జరుగుతుంది కదా. మరి 2014 లెక్క ప్రకారం చూసుకుంటే 2014 నుంచి 2020 వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో మాలో ఎక్కువ తినరా, మాదిరి ఎక్కువ తినరా, దళిత 3 ఎకరాల్లో మాదిరి ఎక్కువరా, మాదిరి ఎక్కువరా, దళిత బంధువులో మాదిరి ఎక్కువరా, మాదిరి ఎక్కువరా, నీ ఎస్సీ గురుకుల సీట్లలో మాదిరి ఎక్కువరా, మాదిరి ఎక్కువరా, నీకు వచ్చేటువంటి అంబేద్కర్ సహాయనిధి కింద విదేశీ విద్య కింద వచ్చేటువంటి రుణాలలో మాదిరి ఎక్కువరా, మాదిరి ఎక్కువరా లెక్కలు మొత్తం తీయాలి కదా. ఏ లెక్కలు తీయకుండా, ఏ లెక్కలు బయటపెట్టకుండా ఒకటే నినాదం, మాల మాదిగలు విడగొట్టాలి, మాలలో అడ్వాన్స్ ఉన్నారు, మాలో అంబేద్కర్ వాదులు, మాలో జగ్జీవాదులు, వీళ్ళని విడగొట్టుకుంటూ పోతా అంటే మన రాజ్యాంగం మనం ఎప్పటికీ మన సీట్లకు ఎసరు ఉండదనే ఒక కుట్రబుద్ధుడి మనువాద పాలకులు చేసిన ప్రయత్నాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నేను ఒకటే చెప్పాల్సింది ప్రభుత్వానికి, పాలకులకి, ఈరోజు బీజేపీ కోటైనటువంటి మాజీ సోదరులేమో నెత్తిలో పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కోటేయండి, ప్రజాపాలన తెచ్చుకుందాం, దొరల పాలన వద్దని చెప్పినటువంటి ఖాళీ బల్ప కట్టుకుని మాలు తిరిగి సీట్లు ఇచ్చి ఓట్లేసి గెలిపించిన వాళ్ళనేమో నీ కాళ్ళ కింద తొక్కుతున్న విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సోదరులారా, ఇటువంటి కుట్రలు మనం ఎండగట్టాలంటే మన ఇళ్లలో కూర్చున్నాం, ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య కూడా కూర్చుంటే నడవదు, ఫేస్బుక్ వాట్సాప్లో ఉద్యమాలు చేస్తే నడవదు. రోడ్ల మీదకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మన భవిష్యత్ తరాలకు ఒక అండగా నిలబడతాం తప్ప రేపు మానవ జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చి చెప్తే వేస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఇవన్నీ మీకు నేను చెలవేసిన అంశాలని మీరు కింద మండలస్తాయి, మీరు ఇక్కడ సంకేతం చూడను, ఎంతమందికి నేను చెప్పే మెసేజ్ పోతుంది, మీరు ఇళ్లలో పోయి ఎంతమందికి మీరు చెప్పదలుచుకున్నారో అదొక హామీ ఇచ్చిపోతున్నారు, సంతోషం తప్ప నాకు జనం ఎక్కువ ఉంటే నాకేంది, జనం తక్కువ ఉంటే నాకేంది. మనం మన కష్టాలని మాట్లాడుకోవడానికి వచ్చినాం, ఈరోజు మన జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినాం, భవిష్యత్తులో మన పిల్లల తరాలు ఎట్లుంటే వచ్చాయో చెప్పడానికి వచ్చినాం. ఈ మొత్తం మనం కంపేర్ చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదు. మనం ఆ గ్రూపా ఈ గ్రూపా ఏ గ్రూపా, నువ్వు ఏ గ్రూపాలో వేసుకో, ఏమైనా చేసుకోండి, లక్ష్యం ఒకటే, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన సంఘమే, నాయకత్వమే ప్రజాస్వామ్యం ఉండదు తప్ప ఇంతకుముందు చెప్పినట్టుగా చందాల కోసమో లెటర్ ప్యాడ్ ఉద్యమకారులను లేదా పేపర్ సంస్థలకు ఉంటే మాత్రం అది ఎవరు కూడా ఏ మానవ జాతి కూడా క్షమించదనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. కాబట్టి మిత్రులారా గమనించండి, ఈరోజు 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేను అక్టోబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు పాదయాత్రలో ప్రతి చోట మన మానవ జాతి జరుగుతున్న అన్యాయ పరిస్థితులు వచ్చినాం. ఆ పాదయాత్ర 2వ విడత కూడా ఈ ప్రాంతంలో అంటే అది భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు మొత్తంగా ఆ కార్యాచరణ తీసుకున్నాం 23 జిల్లాల్లో 35 మండలాలలో. కాబట్టి 30 నియోజకవర్గాల్లో 23 జిల్లాలో, మిగతా జిల్లాల్లో కూడా ఈ ప్రాంతం నుంచే మేము అనుకున్నప్పుడే 2వ విడత కూడా ఈ యొక్క దక్షిణ తెలంగాణ నల్గొండలో కూడా ముగింపు చేసుకుని పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి భావించడం. ఈరోజు అసెంబ్లీ తీర్మానాలు మన మార్చిలో చట్టబద్ధత తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద మేము మరొకసారి కూర్చొని ఖచ్చితంగా ఈ యొక్క పూర్తిగా ఈ ప్రాంతాల్లో కూడా ఒక సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మన జరుగుతున్న అన్యాయం పట్ల మన జాతిని ఐక్యం చేస్తూ చైతన్యం చేస్తూ
మన పట్ల కుట్రగా వ్యవహరిస్తున్న పాలకుల్ని గద్దె దింపేటువంటి లక్ష్య సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి అప్పుడు మాత్రమే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల స్ఫూర్తికి మనం గౌరవించిన వాళ్ళగా మిగిలిపోతాం. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యక్తులుగా, మానవులుగా, మహర్లుగా, మాల మేధావులుగా మనం మిగిలిపోతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ దిశగా మనం చేసేటువంటి కార్యాచరణకు మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి దాంట్లో ఉద్యోగస్తులు, మహిళలు, యువకులు అందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను ఒకటే చెప్పాల్సిన చివరి మాట, యువకులు దయచేసి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, పెద్దలు సలహాలు తీసుకోవాలి, యువకులు బయటకు వెళ్ళాలి, రోడ్ల మీద రావాలి, ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, ప్రత్యక్ష పోరాటాలు. మనం ఇళ్ళ నాలుగు గోడల మధ్య కూర్చొని ఉద్యమాలు చేస్తే కాదు, నడి రోడ్డు మీదకి వచ్చి మనం పోరాటం చేస్తే మానవ జాతి అస్తిత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరు అందరూ వస్తారని చెప్పి తెలుసుకున్నారు. జై భీమ్, జై భీమ్, జై మాల.